మత విద్వేషాలు రెచ్చగొట్టేట్టు వస్తుంది కదా, అది మాట్లాడాలా అంటున్నాను నేను. రైట్, శుభ్లి గారు మాట్లాడతారు. సార్ వాసుదేవన్ గారు, మొత్తానికి అయితే మంచి చర్చ పెట్టారండి. నేను యాక్చువల్ గా నేనంటే 1-1 అయితేనే నేను యాక్చువల్ గా ప్రిఫరెన్స్ ఇస్తాను, బట్ చర్చలో చాలా తక్కువగా పాల్గొంటాను. కానీ మంచి చర్చలు ఇవాళ నాకు ఒక హితోపదేశం అయిందండి. అది రాత్రి మీరు కూడాను మీతో ఫోన్ లో మాట్లాడినప్పుడు మీరు కూడా ఒక మంచి మాట అన్నారు. అది కూడా నాకు నేను చాలా గర్వంగా చెప్తానండి, నా నా ఇంటి పక్కన ఉన్న మసీదు నుంచి వచ్చే అజాతోటి నేను నిద్రలేస్తా. రైట్, నేను చాలా గర్వంగా చెప్తాను. దాన్ని చూసి నువ్వు లేచి వచ్చి డిబేట్ కి రా అని చెప్పి మీరు ఆహ్వానించారు. ఎనీహౌ, ఇక్కడ కొన్ని అంశాలకి నేను ఇప్పటిదాకా జరిగినటువంటి చర్చపై కొన్ని సమాధానాలు చెప్దాం అనుకుంటున్నాను సార్. అదేంటంటే, ముందు ముస్లిం సమాజము, హిందూ సమాజం ఇద్దరితో కూడా దయచేసి రాజకీయ పార్టీల యొక్క, నేను రాజకీయ పార్టీలు అంటానండి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. అందరికీ తెలుసు నేను నారా చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు అమితమైనటువంటి ఇష్టము. నేను సపోర్ట్ చేశాను, ఆయనతో పాటు నిల్చున్నాను. కానీ వ్యక్తిగత అభిప్రాయాలు అని చెప్పేసి బాగానే విషం కక్కుతున్నారు. అలాగే ఇంకొక పార్టీ వాళ్ళు నాది కూడాను వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పేసి మాషాల్లా ఆయన కూడా ఇచ్చారు. కానీ అట్ ద సేమ్ టైం మళ్ళీ అక్కడ డబుల్ స్టాండర్డ్స్ ఏంటంటే, మేము మళ్ళా ముస్లిం సమాజంతో పాటు మేమున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఈ విషయాన్ని ఎవరైతే కామన్ హిందూ, కామన్ ముస్లిం ఎవరైతే ఉన్నారో దీన్ని గమనించండి. ఇదంతా కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే, కానీ భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం మన దేశం. భిన్నత్వంలో ఏకత్వం, ఇదే దేశ ప్రగతికి మూలమంత్రం అన్న సిద్ధాంతాన్ని నరనరాన జీర్ణించుకొని ఉన్నటువంటి సామాన్య పౌరుల మనసుల్లోకి మనం ఈ విషపు బీజాలు నాటాల్సినటువంటి అవసరం లేదు. నంబర్ 1 సార్. నంబర్ 2, ఇప్పుడు ముస్లిం సమాజం ఏదైతే బీఫ్ గురించి మనం మాట్లాడతాము, గోవధ గురించి మాట్లాడుతున్నారు. నేను మీరు టాపిక్ కన్వర్ట్ అయినా కానీ మళ్ళా దానికి నేను తీసుకొచ్చి దానిపైనే మాట్లాడుతున్నాను. ఇందాక మన సోదరుడు దాని గురించి మీరు క్వశ్చన్ లేవదీస్తే దానికి బాజీ గారు సమాధానం ఇచ్చారు. దాని తర్వాత టీడీపీ అధికార ప్రతినిధి గారు ఎవరో ఆయన కూడాను దానికి సమాధానం ఇచ్చారు. నేనేమంటానంటే, అసలు గోవధని ఒక పని చేద్దాం సార్. గోవధ ఇది మా హిందూ సమాజము వారి యొక్క విశ్వాసాలు దీంతో పాటు ఉన్నాయి కాబట్టి మనం హుర్బానీ అంటారు. హుర్బానీ అంటే త్యాగం చేయడం. మేము త్యాగం చేద్దాం, మా హిందూ సోదరుల యొక్క మనోభావాలను గౌరవిస్తూ మనం త్యాగం చేద్దాం. ఏం త్యాగం చేద్దాం? గోవుని మనం భుజించడం త్యాగం చేద్దాం అని చెప్పేసి, ఇది నేను చెప్పినటువంటి మాట కాదండి. ఇది దారుల్ ఉలూమ్ దేవబంద్, ఈ భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద